వెల్కమ్ టు ప్రవీణ్ డైరెక్ట్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళు పోకో M8 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించి మంచి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుంది ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చేసింది. జనవరి 8 రోజున వస్తుందని అయితే కొన్ని పోస్టులు పడి మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. సో స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాలి, సో కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఏవైతే సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు కూడా లాంచ్ అవుతున్నాయి కాబట్టి టైం అయితే మెన్షన్ అనేది చేసిరు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే మ్యాపిల్ నుంచి అన్నమాట. సో మ్యాపిల్ వాళ్ళు అయితే మల్టీ మోడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ అనేది చూపిస్తారు అన్నమాట. లైక్ బస్, మెట్రోస్, రైల్ రూట్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా చూపిస్తారు అన్నమాట. సో మ్యాపిల్ ఏందని అంటే మన ఇండియన్ వాళ్ళు తయారు చేసింది అన్నమాట. మ్యాప్ మై ఇండియా వాళ్ళది అనమాట. ఒకవేళ ఇట్లా ట్రై చేయండి. గూగుల్ వాళ్ళ మ్యాప్స్ లాగానే ఇది కూడా మ్యాపిల్ అనమాట. నెక్స్ట్ వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వల్ల అయితే న్యూ ఇయర్కి సంబంధించిన స్టిక్కర్స్, వీడియో కాల్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టేటస్లో టూల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ శాంసంగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గ్యాలక్సీ S26 సిరీస్ స్మార్ట్ ఫోన్స్లో ఇది శాటిలైట్ వాయిస్ వీడియో కాల్స్ తీసుకొస్తున్నారు. ఎట్లా తీసుకొస్తారంటే మాత్రమే ఆఫీస్పై కొంచెం బెటర్గా బడ్జెట్ పైసల కోసమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జినోస్ 5410 చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. శాటిలైట్ కాలింగ్కి వాటికి యూజ్ చేసుకోవడానికి సో కొత్త చిప్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు. సో మోటరోలా వాళ్ళ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్స్ మాకు అందరికి తెలిసేది జనవరి 7 రోజున 2026 రోజున వస్తుందనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. చూడాలి, అఫీషియల్గా అప్డేట్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే లీబ్రే ఆఫీస్ నుంచి అన్నమాట. సో లీబ్రే ఆఫీస్ వివర్ ఏదైతే ఉందో మెటా క్వెస్ట్ VR అండ్ హొరైజన్ OSలో అయితే సపోర్ట్ ఉందన్నమాట. అండ్ VR గ్లాసెస్ పెట్టుకొని ఇవి యూజ్ చేసుకోవచ్చు మీరు. లీబ్రే ఆఫీస్ ఓపెన్ సోర్స్ డాక్యుమెంట్స్ అనమాట. వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్ అది ఓపెన్ సోర్స్వి ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కాస్మిక్ డెస్క్టాప్ నుంచి అనమాట. సో కాస్మిక్ డెస్క్టాప్ ఏదైతే ఉందో లినక్స్లో యూజ్ చేస్తారు. ఇది స్పార్కీ లినక్స్లో కూడా టెస్టింగ్ అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ స్పార్కీ లినక్స్ యూజ్ చేస్తే ఇట్లా టెస్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే ఇది రూమర్డ్ న్యూస్ అనమాట, కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. ఏంటంటే ఇప్పుడున్న ర్యామ్ అండ్ స్టోరేజ్కి సంబంధించిన షార్టేజ్ వల్ల ఈ కాన్సోల్ లాంచెస్ ఏవైతున్నాయో లైక్ ఎక్స్బాక్స్ కానీ ప్లే స్టేషన్కి సంబంధించిన కాన్సోల్ లాంచెస్ ఏవైతున్నాయో ఇంకొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా దాంతోపాటు అప్కమింగ్ నెక్స్ట్ మంత్ నుంచే ఆబ్వియస్గా నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకోవచ్చు, కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఈ గ్రాఫిక్ కార్డుల రేట్లు పెంచుతున్నారు అనమాట. సో దానివల్ల కూడా ఇవి షిఫ్ట్ అయితే చేంజ్ అవుతుంది అంటారు. సో చూడాలి. ప్రస్తుతానికి అయితే పుకార్కి సంబంధించిన న్యూసే. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి అనమాట. సో ఆసూస్ వాళ్ళది నియో AMD 5 కొత్త సిరీస్ అయితే రాబోతుంది అంటారు. AM5 సాకెట్ మీద ఇది 800 సిరీస్ అంటారు. సో దీంట్లో చూడాలి కొత్త విషయాలు ఏముంటాయి. కొన్ని పిక్చర్స్ అయితే వచ్చినాయి. దీంట్లో క్యూ రిలీజ్ స్లిమ్ గురించి ఉంది, PCI క్యూ రిలీజ్ సిమ్ గురించి, అండ్ ఆల్సో ఇది పోకో పిన్స్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు. సో కాబట్టి ఒకటి ఏంటంటే కన్ఫర్మేషన్ ఏంటంటే నియో AMD 800 సిరీస్ వస్తుంది. AMD ప్రాసెసర్లకు సపోర్ట్ చేసి నియో 800 సిరీస్ సంబంధించిన మదర్బోర్డులు వస్తున్నాయి. ఆసూస్ నుంచి వెయిట్ చేయాల్సిందే. మోస్ట్లీ బై సిరీస్లో మెన్షన్ చేస్తాను. సో సిరీస్లో కానీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. కాబట్టి గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గాగ్ నుంచి అన్నమాట. సో గాగ్ వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసిరన్నమాట. వాళ్ళది CD ప్రాజెక్ట్ నుంచి సపరేట్ అవుతారన్నమాట. కో-ఫౌండర్ ఎవరైతే ఉన్నారో కిక్నిక్ అక్వైర్ చేసిరన్నమాట ప్లాట్ఫామ్ని. సో గాగ్లో ఏంటంటే మాత్రం DRM ఫ్రీ ఉంటుంది. మళ్ళీ సపరేట్గా ఇన్స్టాలర్ ఏం అవసరం ఉండదు. డైరెక్ట్ గేమ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆడుకోవచ్చు అనమాట. సో అదే పాలసీని వీళ్ళు కంటిన్యూ చేస్తాము అనేసి అయితే అంటారు. సో చూడాలి ఎట్లా ఉంటుందో ముందుకు రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికి అయితే మాత్రమే CD ప్రాజెక్ట్ నుంచి సపరేట్ అయిపోయారు. అండ్ కో-ఫౌండర్ అవుతున్నారో దీన్ని తీసేసుకోవాలనుకోవచ్చు. నెక్స్ట్ స్టీమ్లో సేల్ నడుస్తుంది, వింటర్ సేల్. సో దీంట్లో స్టార్ వార్స్ బ్యాటిల్ ఫ్రంట్ 2 అనే గేమ్ అయితే మంచి ఆఫర్ మీద వస్తుంది. ఇక్కడ ఆఫర్ చూసుకుంటే మాత్రమే $249 ఆఫర్ మీద వస్తుంది, సెలబ్రేషన్ ఎడిషన్ అని. పాత గేమ్ అయిపోయి 2017లో వచ్చింది. సో వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. ఒకవేళ స్టార్ వార్స్ ఫ్యాన్ అయితే ఇట్లా ఈ గేమ్ అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. SSD అయితే కంపల్సరీ ఉండాల్సిందే. 60GB స్టోరేజ్ అయితే తీసుకుంటుంది. 8GB మినిమం ర్యామ్, 4 Core 8 ప్రాసెసర్ ఉన్నా సరే ఈజీగా రన్ అయిపోతాం అన్నమాట ఇది. సో ఇవి ఇవ్వాలన్నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చింది, మంచిగా అనిపించింది అనమాట. లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.